కేంద్ర పథకాలు తెలంగాణ ప్రజలకు అందకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. ఆయుష్మాన్ భారత్, ఫసల్ బీమా యోజన వంటి అనేక పథకాలను బీఆర్ఎస్ సర్కార్ అమలు చేయలేదన్న ప్రభాకర్ కాంగ్రెస్ సైతం అదే బాటలో నడుస్తుందని దుయ్యబట్టారు. కేంద్రం చేపడుతున్న అభివృద్ది పనులకు సహకరించకపోగా రాష్ట్రానికి ఏమీ ఇవ్వట్లేదని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోపించిన ఎన్వీఎస్ఎస్ సీఎం రేవంత్ తన విధానాలు మార్చుకోవాలని సూచించారు. కేంద్రం నిధులు ఇవ్వాలి, వీళ్ళు మాత్రం సహాయ నిరాకరణ చేయాలి. దాంతో పాటుగా మేము 40 సార్లు ఢిల్లీకి వెళ్ళాం. నువ్వు ఢిల్లీకి వెళ్ళేది నీ అధిష్టానాన్ని కలవటానికి, కలుస్తూ ఒక వినతి పత్రం కూడా ఇద్దామన్నట్టుగా ఇస్తున్నావు. నిన్నే అందరూ సిడబ్ల్యూసీలో పొగిడింటే ఈ రాష్ట్రంలో నిర్ణయాలని సిడబ్ల్యూసీ కొనియాడితే ముఖ్యమంత్రిగా నీకు స్వేచ్ఛ ఎందుకు ఇవ్వటం లేదు? ముఖ్యమంత్రిగా నీ మంత్రివర్గ విస్తరణకు ఎందుకు అవకాశం కలగటం లేదు? ఇది ఈ రాష్ట్రాన్ని ఒక ప్రయోగశాలగా అధిష్టానం మార్చింది, ఏటీఎం కార్డుగా ఉపయోగించుకుంటుంది.